ఈ నెల 23 నుంచి జనవరి వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందన్నారు టీటీడీ ధర్మారెడ్డి. ఈ 10 రోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమన్నారు. అయితే ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తే వారికి మాత్రం టికెట్లు జారీ చేస్తామన్నారు. సర్వదర్శనం భక్తుల కోసం 10 రోజులకు సంబంధించి 4,25,000 టోకెన్లను 22వ తేదీ నుంచి తిరుపతిలో జారీ చేస్తామన్నారు. టోకెన్ పొందిన భక్తులు 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. విఐపీలు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ వీరంతా కూడా సెల్ఫ్ వారి కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే దర్శనం అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ప్రక్రియ. దాన్నే ఈ సంవత్సరం కూడా ఆచరించడం జరుగుతుంది. అందరికీ తెలుసు విఐపీలకు వాళ్ళ కోటా గురించి. కాబట్టి ఆ కోటా ప్రకారమే మీరు మీ సెల్ఫ్గా రావాలి. రికమెండేషన్ లెటర్స్ తీసుకోవడం లేదు ఈ 10 రోజుల పాటు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని విఐపీలు వారి కోటాలో లిమిటెడ్గా కోర్ ఫ్యామిలీస్తో పాటే వచ్చి స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం.